హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందో అయితే మీతో షేర్ చేస్తాను. మాకైతే ఇప్పుడు 4 డేస్ స్కూల్కి అయితే హాలిడేస్ వచ్చాయి. ఇంకైతే 4 రోజులు లంచ్ బాక్స్ పెట్టే పనే ఉండదు. అందుకని లంచ్ బాక్స్లో పెట్టేటువంటి బాక్సులు ఉంటాయి కదా, వాటన్నిటిని అయితే నిన్ననే కడిగి ఆరబెట్టేశాను. ఆ బాక్సులు అన్నిటినీ అయితే నేను ఇప్పుడు లంచ్ బ్యాగ్లో పెట్టేసుకొని నీట్గా అయితే ఒక పక్కన పెట్టేస్తాను. మళ్ళీ నేను ఎక్కడంటే అక్కడ పెట్టేశాను అనుకోండి, మళ్ళీ స్కూల్కి వెళ్ళే రోజు అయితే వెతుక్కోవాల్సి వస్తుంది అని చెప్పి ఇప్పుడే నేను వాటన్నిటిని బ్యాగ్లో వేసి పెట్టేసుకుంటాను. వాటర్ బాటిల్ కూడా అయితే అదే బ్యాగ్లో వేసేసి పక్కన పెట్టేస్తాను. ఇంకా దాన్ని అయితే ఒక 4 డేస్ టచ్ కూడా చేయను అనమాట. స్నాక్ బాక్సులు ఉన్నాయి కదా, వాటికైతే లిడ్కి ఒక రబ్బర్ లాగా పెట్టున్నారు. ఆ రబ్బర్ ఏమవుతుంది అంటే మనం అలాగే పెట్టేస్తున్నాము అనుకోండి ఎక్కువ రోజులు, లోపలైతే అది ఫంగస్ లాగా వచ్చేస్తుంది. అందుకని ఇప్పుడు ఒక 4 డేస్ వాడను కాబట్టి లోపల ఉన్నటువంటి ఆ రబ్బర్ని కూడా అయితే నీట్గా తీసేసి వాష్ చేసి లోపలైతే పెట్టేశాను. ఇప్పుడు మిగతా గిన్నెలన్నిటినీ అయితే కూడా నీట్గా సర్ది పెట్టేసుకుంటున్నాను. ఎక్కడ పెట్టాలో అక్కడైతే కడగడానికి ఒక 10-15 మినిట్స్ పడితే సర్దడానికి కూడా ఇంకొక 10-15 మినిట్స్ పడుతుంది అనమాట. మళ్ళీ ఎక్కడంటే అక్కడ పెట్టుకొని ఎతుక్కునేది ఎందుకు అని చెప్పి అయితే ఇప్పుడు కొంచెం టైం తీసుకొని మనం నీట్గా సర్దుకున్నాము అనుకోండి, మళ్ళీ మనం తీసుకునేటప్పటికైతే ఈజీగా ఉంటుంది. ఈరోజైతే మా బ్రేక్ఫాస్ట్ కోసము దోశలు వేస్తూ ఉన్నాను. దాని లోపలికైతేనేమో చట్నీ కూడా లేదనమాట. ఈరోజైతే నేను పీనట్ చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను. ఈ చట్నీ కూడా గట్టిగా ఏమీ ప్రిపేర్ చేయడం లేదు, కొంచెం నీళ్ళలాగానే ప్రిపేర్ చేస్తున్నాను. దోశల్లో వేసుకున్నా ఇడ్లీలో వేసుకున్నా కానీ టేస్ట్ అయితే బాగుంటుంది అని చెప్పేసి చట్నీ అయితే మిక్సీ తిప్పేసి ఒక బౌల్లో యాడ్ చేసుకున్నాను. దానికైతే తిరగమాత కూడా పెట్టేసుకున్నాను. నేను ఎంత జాగ్రత్తగా చేస్తున్నా కానీ అప్పుడప్పుడు నాకు కూడా అయితే కింద పడుతూనే ఉంటాయన్నమాట. పడిన వెంటనే అయితే దాన్ని నేను శుభ్రంగా అయితే క్లీన్ చేసేస్తాను. మా ఇంట్లో అయితే మాత్రము ఇంకా ఎవరు కింద పోసా కానీ తుడవకుండానే వెళ్ళిపోతారనమాట. నేను ఎప్పుడు చూసుకుంటే అప్పుడే క్లీన్ చేసుకోవాలి. చట్నీ అయితే కూడా నేను చేసి పక్కన పెట్టేసుకున్నాను. నిన్నటి పన్నీరు కాలీఫ్లవర్ కర్రీ అయితే కూడా కొంచెం ఉందన్నమాట. వైట్ రైస్ అయితే కూడా చాలా ఎక్కువగానే ఉంది. అందుకనేసి ఈరోజు అయితే దాన్ని నేను దమ్ బిర్యానీ లాగా ప్రిపేర్ చేసేస్తూ ఉన్నాను. ఒక ప్యాన్ పెట్టేసుకొని దానిలో అయితే కర్రీ ముందు యాడ్ చేసేసుకోండి. కర్రీలో అయితే మీరు ఇంకా మసాలాలు లాంటివి ఏది యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు అనమాట. ఈ రెసిపీ అయితే నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఆ కర్రీ కింద వేసేసుకున్న తర్వాత దానిపైన అయితే మాత్రము వైట్ రైస్ యాడ్ చేసుకోండి. ఈ వైట్ రైస్లో అయితే నేను సాల్ట్ కానీ ఏమీ యాడ్ చేయలేదన్నమాట కుక్ చేసేటప్పుడు. ఇప్పుడైతే దానిపైన కొంచెము సాల్ట్ యాడ్ చేస్తున్నాను. కొంచెం అయితే బిర్యానీ మసాలా ఉంటుంది కదా, అది కూడా అయితే యాడ్ చేస్తున్నాను. మీకు కావాలంటే ఇంకొంచెం కొత్తిమీర పుదీనా అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు పైనుంచి. నేను కర్రీలోనే నిన్న చాలా ఎక్కువగానే యాడ్ చేస్తున్నాను అనమాట. అందుకని ఇప్పుడు రైస్ మీద అయితే ఏమీ యాడ్ చేయడం లేదు. మూత పెట్టేసుకొని దానికి లిడ్కి ఏదైనా హోల్ ఉంటే ఆ హోల్ కూడా కవర్ చేసేసి ఒక 10 మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టి దమ్ పెట్టేయండి. మీకు దమ్ బిర్యానీ లాగా వస్తుంది. టేస్ట్ అయితే మాత్రము చాలా మంచిగా ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ కోసం అయితేనేమో దోశలు వేస్తున్నాను. నాకు ఇప్పుడు దోశలు వేయడానికి ఎంత పిండి కావాలో అంత పిండిలో మాత్రమే నేను సాల్ట్ యాడ్ చేసి అయితే కలిపేసుకుంటాను. మిగతా పిండి తీసి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. ఒక సైడ్ అయితేనేమో రైస్ కుక్ అవుతూ ఉంది. వాళ్ళు వస్తే దోశలు వేయాలి కాబట్టి పిండి కూడా కలిపి పెట్టేసుకున్నాను. స్టవ్ మీద అయితే ప్యాన్ కూడా పెట్టేస్తున్నాను అనమాట. వాళ్ళు వచ్చే ముందు అయితేనే స్టవ్ ఆన్ చేసుకుంటాను. ఈ లోపల ఇంకా టైం ఉంది అని చెప్పి అయితే గిన్నెలన్నిటిని నీట్గా కడిగేస్తూ ఉన్నాను. నిన్న నైట్ అయితే కూడా గిన్నెలు ఉన్నాయి కదా, వాటిని అన్నిటినీ అయితే ఏమీ కడగలేదన్నమాట, అలాగే వదిలేశాను. ఇప్పుడైతే నేను ఒక సైడ్ గిన్నెలు కడుక్కుంటూ ఉన్నాను, ఇంకో సైడ్ రైస్ కుక్ అవుతుంది. 10 మినిట్స్ అయితే అయిపోయిందనమాట. రైస్ కింద అయితే స్టవ్ కూడా ఆపేసుకున్నాను. నిన్నటి గిన్నెలతో పాటు ఫ్రిడ్జ్లో ఏదన్నా ఉన్నాయి లెఫ్ట్ ఓవర్స్ అనుకోండి, వాటిని కూడా అయితే తీసేసి నీట్గా కడిగేస్తూ ఉన్నాను అనమాట. ఫ్రిడ్జ్ కూడా అయితే మొత్తము ఎంటీ చేసేసాను. ఈరోజు అయితే మళ్ళీ షాపింగ్కి వెళ్ళి కూరగాయలు అవన్నీ తీసుకొచ్చుకోవాలి కాబట్టి ముందుగానే పనులన్నీ అయితే చేసేసుకుంటూ ఉన్నాను. ఈరోజు లంచ్ కోసం అయితేనేమో ఇప్పుడు చేసినటువంటి దమ్ బిర్యానీ కూడా వస్తుంది. దాంతోపాటు అయితే నిన్న కాలీఫ్లవర్ కుర్మా కూడా చేస్తున్నాను అనమాట. అది కూడా కొంచెం ఉంది. కోకోనట్ మిల్క్ వేసి రైస్ లాగా ప్రిపేర్ చేద్దాము. ఇవన్నీ కలిపి అయితే ఈరోజు ఆఫ్టర్నూన్కి వచ్చేస్తాయి. నైట్కి ఏదైనా ప్రిపేర్ చేసుకోవచ్చు అని చెప్పి అయితే ఇప్పుడు నేను కోకోనట్ మిల్క్ క్యాన్ అయితే ఓపెన్ చేస్తూ ఉన్నాను. ఇంతకుముందు ఒకసారి అయితే నేను వాల్మార్ట్ నుంచి కోకోనట్ మిల్క్ క్యాన్ అయితే తీసుకొచ్చాను అనమాట. అదైతే చాలా థిక్గా ఉంది. పైనంతా అయితే మాత్రం కోకోనట్ పల్ప్ అంతా పైనుండి పోయేది, కింద అయితే మాత్రం ఓన్లీ వాటర్ లాగే ఉన్నిందనమాట. అందుకని ఈరోజైతే నేను ముందే ఆ బాటిల్ని బాగా షేక్ చేశాను. కాకపోతే ఈ బాటిల్ అయితే మాత్రము మనం ఇంట్లో కోకోనట్ మిల్క్ ప్రిపేర్ చేసుకుంటే ఎలా వస్తాయో అలాగే ఉన్నదనమాట. ఇది మేమైతే ట్రేడర్ జ్యూస్ నుంచి తీసుకొచ్చాము. నేను షేక్ చేయకపోయినా సరే అవి నార్మల్ కోకోనట్ మిల్క్ లాగే ఉన్నాయన్నమాట.
మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకునే దానికి టైం లేదు అనుకున్నప్పుడైతే మాత్రము ఈ బాటిల్ అయితే వాడుకోవచ్చు. చాలా బాగుంది, టేస్ట్ కూడా బాగుంది. నేను ఏదైనా సరే కొత్తది కొన్నాను అనుకోండి, ఫస్ట్ అయితే కొంచెం స్మెల్ కూడా చూస్తానమాట. ఇప్పుడు ఓపెన్ చేసినటువంటి కోకోనట్ మిల్క్ క్యాన్ అయితే మాత్రము సేమ్ మన ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నట్టే ఉన్నాయి. రైస్ అయితే కూడా మాత్రం చాలా మంచిగా వచ్చింది. కోకోనట్ మిల్క్ రైస్ చేసుకోవడం కోసం అయితేనేమో ఫస్ట్ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకోండి. దానిలో కొంచెము కోకోనట్ ఆయిల్ అన్నా యాడ్ చేసుకోండి, లేదంటే గీ అన్నా యాడ్ చేసుకోండి. నేనైతే మాత్రము ఆయిలే యాడ్ చేసుకున్నాను. దానిలో హోల్ గరం మసాలా యాడ్ చేసుకోండి, కొన్ని అయితే క్యాష్యూ నట్స్ కూడా యాడ్ చేసుకోండి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ అయితే సన్నగా కట్ చేసుకొని అయితే యాడ్ చేసుకోండి. ఆనియన్స్ కూడా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దీనిలో అయితే జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి. అది కూడా పచ్చి స్మెల్ పోయేంత వరకు బాగా కుక్ చేసుకున్న తర్వాత కొత్తిమీర కొంచెము, పుదీనా కొంచెము, గ్రీన్ చిల్లీ ఒక టమోటాను అయితే కూడా సన్నగా కట్ చేసి అయితే యాడ్ చేసుకోండి. ఈ టమోటోస్ కూడా మంచిగా మగ్గేంత వరకు బాగా కుక్ చేసుకోండి. అవైతే ఒక సైడ్ కుక్ అవుతూ ఉంటాయి. ఇందాక మనం దమ్ బిర్యానీ కోసం పెట్టాము కదా, దాన్ని అయితే ఇప్పుడు నేను మిక్స్ చేస్తూ ఉన్నాను. రైస్ అయితే మాత్రము చాలా మంచి టేస్ట్ ఉంటుంది అనమాట. క్యాలీఫ్లవర్ పనీర్ కర్రీ అయితే మీకు రైస్లోకి బాగుంటుంది, నాన్లోకి, చపాతీలోకి అయితే కూడా చాలా మంచి టేస్ట్ ఉంటుంది. ఇప్పుడైతే నేను దమ్ బిర్యానీ ఒకసారి మిక్స్ చేసి పక్కనైతే పెట్టేసుకున్నాను. టమాటోస్ కూడా బాగా మగ్గిపోయినాయి అనమాట కోకోనట్ రైస్కి. దానిలో అయితే కొంచెము సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఈ కోకోనట్ ఫ్లేవర్ మనకు ఎక్కువగా తెలియాలి కాబట్టి మీరు మసాలాలు అయితే కూడా ఏది యాడ్ చేసుకోవద్దు. ఓన్లీ జింజర్ గార్లిక్ ఇంకైతే ఈ చిల్లీస్తోనే సరిపోతుంది అనమాట. ఇంక మసాలాలు ఏది యాడ్ చేయొద్దు. మీరు మసాలాలు యాడ్ చేస్తే మళ్ళీ అయితే ఫ్లేవర్ మారిపోతుంది. దీనిలో అయితే నేను 1 గ్లాసు కోకోనట్ మిల్క్ అయితే యాడ్ చేసుకున్నాను. ఆ మిల్క్ అనేటివి చాలా థిక్గా ఉన్నాయి కాబట్టి నేను ఇంకో గ్లాస్ అయితే వాటర్ యాడ్ చేసుకున్నాను. మీకు వాటర్ వద్దు అంటే మీరు 2 గ్లాసులు కోకోనట్ మిల్కే యాడ్ చేసుకోవచ్చు. అలా ఎక్కువ మిల్క్ యాడ్ చేసేస్తే మాత్రం మీకు అంత మంచిగా టేస్ట్ ఉండదు. అందుకని కొంచెం వాటర్ కూడా అయితే మిక్స్ చేసేసుకోండి. నేనైతే ఇక్కడ 1 గ్లాస్ కోకోనట్ మిల్క్ మాత్రమే యాడ్ చేశాను కదా, దీనివల్లే మా అమ్మ అయితే మాత్రము నువ్వు బటర్ చాలా ఎక్కువగా యాడ్ చేసేసావు అని అయితే చెప్పింది. ఈ కోకోనట్ మిల్క్ యాడ్ చేయడం వల్ల అయితే మాత్రము రైస్ అయితే కొంచెము కమ్మదనం వస్తుంది అనమాట. దానివల్ల మనకి ఏమనిపిస్తుంది అంటే ఎక్కువగా బటర్ యాడ్ చేసాము లేదంటే ఆయిల్ యాడ్ చేసాము అన్నట్టు ఫీల్ అయితే వస్తుంది. కోకోనట్ మిల్క్, వాటరు ఇంకా రైస్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని అయితే సాల్ట్ అయితే టేస్ట్ చూసేసుకోండి. మీకు కరెక్ట్గా ఉన్నాయి అనిపిస్తే ఇంక మూత పెట్టేసుకొని రైస్ కుక్ అయ్యేంత వరకు అయితే కుక్ చేసుకోండి. నాకైతే బయటికి వెళ్ళే పని ఉందన్నమాట, అందుకని నేను అప్పుడే ఏమీ మిక్స్ చేయలేదు. రైస్ కుక్ అయిపోయిన తర్వాత అయితే ఇట్లా పేపర్ టవల్తో పెట్టేసి కవర్ చేసేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేసి వెళ్ళిపోయాను. ఇప్పుడైతే వచ్చిన తర్వాత మిక్స్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. ఆల్మోస్ట్ ఒక 3 అవర్స్ అన్నా పట్టుంటుంది నేను వచ్చి మిక్స్ చేసుకునే టైంకి అయితే మాత్రము. నేనైతే స్టెయిన్లెస్ స్టీల్లో ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి మనం మూత పెట్టేసి వెళ్ళిపోయాము అనుకోండి, దాని లోపల నుంచి వచ్చేటువంటి వాటర్ అంతా అయితే ఎడ్జిల్లో ఉండిపోతాయి. దానివల్ల ఎడ్జిలో అయితే మాత్రము రైస్ ఎక్కువగా కుక్ అయిపోయినట్టు అయిపోతుంది. అందుకని పేపర్ టవల్ అయితే కప్పేసి వెళ్ళిపోయాను. వచ్చేటువంటి వాటర్ అంతా అయితే ఆ పేపర్ టవల్ తీసుకుంటుంది అని చెప్పేసి. క్యాలీఫ్లవర్ కుర్మా అయితే కూడా ఉందన్నమాట. ఇప్పుడైతే దాన్ని వేడి చేసేసుకొని మా లంచ్ అయితే కూడా తినేస్తాము. నేను ఇలా వంట చేసుకున్న తర్వాతనే మేమైతే షాపుకి కూడా వెళ్ళేసి కావాల్సినటువంటి వెజిటేబుల్స్ అన్నీ అయితే తీసుకొని వచ్చేసాము. ఆయిల్ తీసుకొని వచ్చాను, పన్నీర్ తీసుకొచ్చాను, ఈసారి అయితే మష్రూమ్స్ కూడా తీసుకొచ్చాను అనమాట. చికెన్ తీసుకొచ్చాము. మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ వీకెండ్ వస్తున్నారనమాట, వాళ్ళ కోసం అనేసి కప్ కేక్స్ కూడా తీసుకొని వచ్చాము. టమాటోస్ తీసుకొచ్చాము, పాలకూర తీసుకొని వచ్చాను, క్యారెట్స్ తీసుకొచ్చాను, ఇంకా నెయిల్ పాలిష్లు అయితే కూడా కొనుక్కొని వచ్చింది ఆమె. గార్లిక్ తీసుకొని వచ్చాము, మేపుల్ సిరప్ తీసుకొచ్చాము, సోనా మసూరి రైస్ అయితే కూడా తీసుకొచ్చాము, వాటర్ బాటిల్స్ అయితే కూడా కొన్ని తీసుకొని వచ్చామన్నమాట. ఈ రోజుటికైతే కాస్ట్కో షాపింగ్ అయిపోయింది. ఇంకైతే ఇండియన్ గ్రాసరీస్కి వెళ్ళి అవి కూడా అయితే కొన్ని వెజిటేబుల్స్ తీసుకొని వచ్చుకోవాలి. ఇప్పుడైతే నేను వీటన్నిటిని ఫ్రిడ్జ్లో నీట్గా సర్ది పెట్టేసుకొని తర్వాత అయితే మా లంచ్ కూడా చేసేయాలన్నమాట. లంచ్ చేయడం అయిపోయిన తర్వాత అయితే వాషింగ్ వేసినటువంటి బట్టలు కూడా చాలానే ఉన్నాయి. వాటన్నిటిని అయితే ఇప్పుడు నేను నీట్గా హోల్డ్ చేసి అయితే పెట్టేసుకోవాలి. ఈ వీడియోనైతే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయడం అయితే మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్.